అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. నేను మీ నందీశ్వర్. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి 145 స్క్వేర్ యార్డ్లో లొకేటెడ్ అయిన G+1 హౌస్ అండి. ఇది వచ్చేసి ఒక్కసారి ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ చూసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనకు లొకేషన్ చూసుకుంటే ఆర్ఎల్ నగర్ హైదరాబాద్ అండి. ఆర్ఎల్ నగర్ వచ్చేసి ఈసీఐఎల్ బస్ స్టాండ్కి మనకు 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే గట్కేసర్ ఓఆర్ఆర్ వరంగల్ హైవేకి వచ్చేసి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటున్న ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసి మెయిన్ రోడ్కు 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ఇంటి ముందు మనకు 25 ఫీట్ రోడ్ ఉంటుంది. ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్తో ఉన్న ప్రాపర్టీ వాల్యూ పైన లోన్ కూడా అవైలబుల్గా ఉంటుందండి మనకు. ఇది వచ్చేసి ఫ్లాట్ వచ్చేసి సౌత్ ఫేస్గా ఉన్న ఫ్లాట్ అండి. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK వచ్చేసి ఈస్ట్ ఫేస్ డోర్గా కట్టడం జరిగింది. అలాగే పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ప్రాపర్టీ వచ్చేసి మనకు నార్త్ డోర్గా కట్టడం జరిగిందండి. మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూసుకోవచ్చు. గేట్ పిల్లర్స్ కూడా మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది. మనకి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ గేట్ వచ్చేసి సౌత్ ఫేస్గా ఉంటుందండి. ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా పార్కింగ్ ఏరియా అండి. మనకు 7 సీటర్ కార్స్ ఈజీగా 2 కార్లు పార్క్ అయ్యేంత స్పేస్ ఉంది. అలాగే బైక్స్ కూడా పడతాయి. మంచి స్పేసియస్గా ఉన్న పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారండి వీళ్ళు. చాలా పెద్ద పార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మెయిన్ ఎంట్రన్స్ లుక్ చూసుకోవచ్చు ఒకసారి. మనకి ఇక్కడ కూడా పాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. మంచి రెసిడెన్షియల్ కాలనీలో ఉన్న ప్రాపర్టీ అండి. చుట్టూ కూడా అన్ని హౌసెస్ ఉన్నాయి, ఫ్యామిలీస్ ఉంటున్నాయి. మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉన్న ప్రాపర్టీ అండి మనకిది. హౌస్ కంప్లీట్గా సెట్ బ్యాక్స్లో ఉంటుంది. మంచి సెట్ బ్యాక్స్లో ఉన్న ప్రాపర్టీ. ఇంటి చుట్టూ కూడా ఈజీగా ఒక పర్సన్ పాస్ అయ్యేంత స్పేసెస్గా ఇవ్వడం జరుగుతుంది మనకు. ఇన్బుల్ట్ బోరు మరియు సంపుతో ఉంటుంది. 100% వాస్తుతో ఉన్న ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి మనకు. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మనకు ఈస్ట్ ఫేస్ డోర్ అండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK చూస్తున్నాం కదా. మంచి టేక్ వుడ్తో ఉన్న డోర్ ఇవ్వడం జరిగింది వీళ్ళు. ఇదంతా కూడా హాల్ ఏరియా అండి. ఇదంతా మీరు చూస్తున్నంతా కూడా హాల్ ఏరియా. మంచి స్పేసెస్గా ఉన్న హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ప్రాపర్టీ చాలా బాగుందండి. మనకు జస్ట్ 89 lakhs చెప్తున్నారు. 89 lakhs బడ్జెట్లో 145 స్క్వేర్ యార్డు. అది కూడా మెయిన్ రోడ్కు జస్ట్ 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ అండి. మనకు మంచి బస్ ఫెసిలిటీస్ ఉంటాయి. అలాగే క్యాబ్స్, ఊబర్ అన్నీ రావడం జరుగుతుంది లొకేషన్కు. ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ. నియర్ బై స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, రెస్టారెంట్స్ అంటూ చాలా ఉన్నాయి. మంచి లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. అలాగే ఇటుగా వస్తే ఇది వచ్చేసి బెడ్రూమ్. ఒకసారి బెడ్రూమ్ చూసుకోవచ్చు. కలర్స్ కూడా వాడడం జరిగిందండి. మంచి యూనిక్ కలర్స్ వేశారు వీళ్ళు. కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అలాగే డోర్స్ కూడా ఫిట్ అయిపోయి. డోర్స్ యొక్క ఫినిషింగ్ చూసుకోవచ్చు ఒకసారి. డిజైన్ కానీ ఇవన్నీ కూడా ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు కిచెన్ అలాగే పూజా గది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా. కిచెన్లో మనకు పార్టీషన్ తీసుకొని ఈ విధంగా పూజా గది ఏర్పాటు చేయడం జరిగింది. మనకు మంచి గ్రానైట్తో ఉన్న ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నారు పూజా గదిలో. తర్వాత ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి. మనకు కిచెన్లో సెల్ఫ్స్ అలాగే టైల్స్, గ్రానైట్ యొక్క డిజైన్ చూసుకోవచ్చు అండి. చాలా బాగుంది మనకు. జస్ట్ 89 lakhsలో మెయిన్ రోడ్కు ఇంత దగ్గరలో ఉన్న ప్రాపర్టీ అండి. చాలా తక్కువ ప్రైస్, రీజనబుల్ ప్రైస్ అండి మనకు. మంచి ఎఫర్డబుల్ ప్రైస్లో ఉన్న ప్రాపర్టీ మనకు. అలాగే పాల్ సీలింగ్స్, డిజైన్స్, అలాగే మెయిన్ డోర్స్ చూసుకోవచ్చు. చాలా పెద్ద సైజులో ఉన్న మెయిన్ డోరు. మంచి క్వాలిటీగా ఉన్న మెయిన్ డోర్ ఇస్తున్నారండి. 89 lakhs చెప్తున్నారు. అలాగే ఇది వచ్చేసి బోరు మరియు సంప్ అండి. మనకు సంపు, బోరు ప్రొవైడ్ చేస్తున్నారు. హౌస్ వచ్చేసి మంచి సెట్ బ్యాక్స్లో ఉంటుంది. 100% వాస్తు ప్రకారం కట్టబడిన హౌస్ అండి ఇది వచ్చేసి మనకు. ఇది వచ్చేసి స్టెప్స్ కింద వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా స్టెప్స్ ఇవ్వడం జరిగింది మనకు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ అండి. వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్. గ్రానైట్ చూడవచ్చు ఒకసారి. అలాగే వెంటిలేషన్ కోసం మనకి ఇక్కడ కూడా విండోస్ ఇవ్వడం జరిగింది స్టెప్స్ దగ్గర వెంటిలేషన్ కోసం. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సిట్అవుట్ ఏరియా అండి. మనకు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సిట్అవుట్ ఏరియా. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK అండి. నార్త్ ఫేసింగ్గా ఉన్న గుమ్మం. ఇది వచ్చేసి మనకి ఇక్కడ కూడా మంచి పాల్ సీలింగ్ ఇస్తున్నారు.
అలాగే స్టెప్స్ దగ్గర రెయిన్ వాటర్ పడకుండా మనకు హెడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి వీళ్ళు. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్గా ఉన్న గుమ్మం అండి. మనకు ఒకసారి మెయిన్ డోర్ ఎంట్రన్స్ యొక్క లుక్ చూసుకోవచ్చు, డిజైన్ చూడొచ్చు, చాలా బాగుందండి. మంచి లేటెస్ట్ మోడల్ డిజైన్తో ఉన్న వుడ్ వాడడం జరిగింది వీళ్ళు వచ్చేసి. ఇదంతా కూడా మనకు మినీ హాల్ ఏరియా అండి. మనకి ఇక్కడ 2 హాల్స్ ఉంటున్నాయి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి. ఇదంతా కూడా హాలు, అలాగే చూస్తున్నారు కదా పాల్ సీలింగ్ డిజైన్స్. ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు సెకండ్ హాల్ అండి. ఇది అక్కడ మనకు మినీ సిట్అవుట్ ఏరియా ఇస్తున్నారు, అలాగే ఇక్కడ కూడా ఒక హాల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫ్లోర్లో మనకు 2 హాల్స్ ఉండడం జరుగుతుందండి. మనకు ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఏరియా. ఇదంతా కూడా మనకు మంచి ప్లానింగ్తో కట్టబడిన ఇల్లు అండి. మనకు సౌత్ ఫేస్లో కూడా ఈ విధంగా చేసి కట్టడం జరిగింది, చాలా బాగుంది. తర్వాత ఇటుగా వస్తే ఇందులో మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే ఇదంతా కూడా చిన్న కారిడార్ ఇవ్వడం జరుగుతుంది మనకు. ఇటుగా వస్తే ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మనకు హాల్లో నుంచి రైట్ సైడ్ తీసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్, ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్లోని పాల్ సీలింగ్ డిజైన్స్ చూసుకోవచ్చు. రెడీ టు మూవ్ పొజిషన్లో ఉన్న ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసి మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది ప్రాపర్టీ. మనకు వెహికల్ కూడా రిక్వైర్మెంట్ లేదండి. మెయిన్ రోడ్ నుంచి ఇంటికి రావడానికి మనకు వెహికల్తో పని లేదండి, చాలా దగ్గరలో ఉన్న ప్రాపర్టీ మనకు. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. ఇక్కడ వాష్ బేషన్ పాయింట్ ఇవ్వడం జరుగుతుందండి. ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా. ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే డైనింగ్ కోసం ఇక్కడ మనకు వాష్ బేషన్ పాయింట్ ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, వాష్ బేషన్ ట్యాప్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. తర్వాత ఇటుగా వస్తే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు, చాలా స్పేసెస్గా ఉంటుందండి మనకు. పాల్ సీలింగ్ డిజైన్స్, లైట్, అలాగే లైటింగ్ కోసం వెంటిలేషన్ పర్పస్లో మనకి ఇందులో 2 విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. వెంటిలేషన్ దగ్గర కూడా మనకు గ్రానైట్ ఇస్తున్నారండి. ప్లాట్ఫామ్ చూసుకోవచ్చు, ఒకసారి గ్రానైట్ ఇస్తున్నారు వీళ్ళు. వెంటిలేషన్ దగ్గర కూడా మనకు క్లీనింగ్, అలాగే లుక్ పర్పస్లో కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాం. డోర్స్ కూడా మనకు మల్టిపుల్ డిజైన్స్లో ఉన్న డోర్స్ ఇస్తున్నారండి. మనకు అన్నీ కూడా ఒకే ప్యాటర్న్ కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్న డోర్స్ ఇవ్వడం జరుగుతుంది. లుక్ పరంగా చాలా బాగున్నాయి. తర్వాత ఇటుగా వస్తే ఇది వచ్చేసి కిచెన్ కమ్ అలాగే పూజా గది ఇస్తున్నారండి వీళ్ళు. ఇది వచ్చేసి పూజకి ఈ విధంగా ఏర్పాటు చేయడం అంది. మనకు కిచెన్లోని పార్టిషన్ తీసుకొని పూజా గది ఏర్పాటు చేయడం జరుగుతుందండి. తర్వాత ఇదంతా కూడా కిచెన్ ఏరియా, ఓపెన్ కిచెన్, చాలా బాగుంటుంది మనకు. కిచెన్లోని టైల్స్ చూసుకోవచ్చు, అలాగే సెల్ఫ్స్ కూడా చాలా ఇచ్చారండి మనకు. స్టోరేజ్ పర్పస్లో సెల్ఫ్ చాలా బాగా యూజ్ అవుతాయి, చాలా సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది వీళ్ళు. అలాగే టైల్స్ చూసుకోవచ్చు అండి. ఫ్లోరింగ్ అంతా కూడా మనకు టైల్స్ ఇవ్వడం జరిగింది, మంచి ఫినిషింగ్ ఉన్న టైల్స్ ఇస్తున్నారు. ఒక్కసారి లుక్ పరంగా చూసుకోవచ్చు, చాలా బాగున్నాయి టైల్స్ యొక్క డిజైన్స్ కూడా. తర్వాత ఇది వచ్చేసి కిచెన్లో నుంచి అవుట్ సైడ్ ఉన్న కారిడార్లోకి వెళ్ళడానికి డోర్ ఇవ్వడం జరిగింది. ఈ డోర్లో నుంచి మనం అవుట్ సైడ్ వెళ్ళడానికి ఉంటుందండి. ఇక్కడ కూడా మనకు కంప్లీట్గా గ్రానైట్ వాడడం జరిగింది. మెయిన్ రోడ్డుకు చాలా దగ్గరలో ఉంటుందండి. మంచి రెసిడెన్షియల్ కాలనీలో ఉన్న ప్రాపర్టీ. చుట్టూ కూడా మనకు అన్ని హౌసెసే ఉన్నాయి. ఈ ప్రాపర్టీ కోట్ చేస్తున్న ప్రైస్ జస్ట్ 89 lakhs అండి. 89 లక్షల్లో మనకు G+1 హౌస్ రావడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి.